చిన్న ఏనుగు, తెలివైన చిలక. ఒక పచ్చని అడవిలో చిన్న ఏనుగు గోపి ఉండేది. అది చాలా బలంగా ఉండేది, కానీ కొంచెం అజాగ్రత్తగా ఉండేది. అదే అడవిలో తెలివైన చిలక మిదు చెట్లపై ఎగురుతూ అందరినీ గమనించేది. ఒకరోజు గోపి నడుస్తూ ఉండగా మృదువైన నేలలో కాలు జారి లోతైన బురదలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. గోపి భయంతో గట్టిగా అరిచింది. ఆ శబ్దం విని మిదు అక్కడికి వచ్చింది. మిదు చుట్టూ చూసి వెంటనే ఒక ఆలోచన చేసింది. చెట్లపై ఎగురుతూ ఇతర జంతువులను పిలిచింది. తర్వాత దగ్గరలో ఉన్న పొడి కొమ్మలను బురదపై వేయించింది. నేల కాస్త గట్టిగా మారింది. గోపి నెమ్మదిగా కాళ్లు కదిలిస్తూ బయటకు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అడవిలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. పొగతో అడవి నిండిపోయింది. మిదు దారి తప్పి ఒక పొదలో చిక్కుకుంది. అప్పుడే గోపి అక్కడికి వచ్చింది. తన పొడవైన తొండంతో పొదలను తొలగించి మిదును సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి గోపి తెలివిని, మిదు బలాన్ని గౌరవించాయి. బలం, తెలివి కలిస్తే ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చని అడవిలోని జంతువులన్నీ నేర్చుకున్నాయి.